హాయ్ అండి, ఎవరైతే నా ముందు వీడియోలు చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ 3 వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది. ఇక టాపిక్లోకి వచ్చేస్తే, ఈ అప్పుడు పెద్దవాళ్ళు ఏంటంటే చైనా వాళ్ళు మన గ్రంథాన్ని తీసుకెళ్లారు కదా. అప్పుడు ఏంటంటే వాళ్ళ దేశంలో ఆక్యుపంచర్ గురించి వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిశోధన చేయడం అనేది స్టార్ట్ చేశారు. దీని గురించి తెలుసుకున్నారు. అంటే నేను చెప్పే కదా ఒక బాణం థియరీ అనేది, అంటే అది మా పుస్తకాల్లో ఉందన్నమాట. వాళ్ళు ఏదైతే పరిశోధన చేశారో మొత్తం అదే మాకు ఏంటంటే ఒక పుస్తకంలో మాకు ఇప్పుడున్న వైద్యులు ఎవరైతే ఇప్పుడు అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆక్యుపంచర్ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళు అందించిన గ్రంథం ఏదైతే అంటే వాళ్ళు పరిశోధన చేసినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్నే మాకు ఇప్పుడు పుస్తకాల్లో ఇచ్చారనమాట. ఓకే, ఇది అసలు మా పరంగా ఏంటంటే అసలు ఇది మన దేశంలోనే వీళ్ళు డెవలప్ చేసి ఇక్కడున్న ప్రజలకి అందించుంటే ఇది మన దేశపు సంపద అయ్యేది కదా. మంచిగా నాడు ఆయుర్వేదం ఎట్లాగైతే మన దేశంలో భారతదేశం ఆయుర్వేదానికి పుట్టినిల్లు అనేది ఎట్లాగైతే వచ్చిందో అదేవిధంగా ఈ ఆక్యుపంచర్ కూడా మన భారతదేశంలో పుట్టింది అనే ఒక మంచి గుర్తింపు వచ్చేది కదా అనేది ఇప్పటికీ నాకు కొంచెం ఆ ఫీలింగ్ అనేది అనిపించేది అనమాట. కానీ అయినా మనం ఇప్పుడు ఏం చెప్పలేంగా, ఎందుకంటే అది ఆల్రెడీ చైనాలో డెవలప్ అయిపోయింది. వాళ్ళే మనకి అన్ని గ్రంథాలు కానీ అన్నీ చేశారు. ఏమో వాళ్ళు కొంచెం దృష్టి పెట్టారు కాబట్టి ఎక్కువ, మన వాళ్ళు పెట్టలేదు. వాళ్ళు అక్కడ పెట్టారు కాబట్టి ఏదో ఒకటిలేండి, తగైతే ఏంది లాస్ట్కైనా మన దేశానికి అయితే వచ్చింది వైద్యం. అట్లా ఏంటంటే అక్కడ వాళ్ళు ఎక్కువగా దాన్ని చూడటం కానీ చేయటం తర్వాత అర్థమైంది వాళ్ళకి. ఆ వైద్యాన్ని వాళ్ళు పరిశోధన చేసిన తర్వాత ఇది మన శరీరంలో ఎనర్జీ, అంటే ఎటువంటి మందు లేకుండా మన శరీరంలోనే మనకు తెలియకుండానే నార్మల్ మన మన సమస్యలను నార్మల్ చేసుకోవడానికి మనలోనే ఒక ఎనర్జీ అనేది ఉంది. దాన్ని ఎట్లా యూస్ చేసుకోవాలనేది మనకు తెలియట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆ ఎనర్జీని ఏ విధంగా యూస్ చేసుకోవాలనేది వాళ్ళు తెలుసుకున్నారు. లాస్ట్కి పరిశోధన ద్వారా ఎన్నో సంవత్సరాలు పట్టింది మొత్తం దాన్ని క్లియర్గా తెలుసుకోండి. ప్రతి పాయింట్ను మొత్తం మన దాంట్లో 360 పాయింట్లు ఉంటాయి. ఈ 360 పాయింట్లు వాళ్ళు ఏ విధంగా కనుక్కున్నారంటే అసలు, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటాయి అన్నమాట, మూలల్లో ఎక్కడో ఉంటాయి ఈ పాయింట్స్. అట్లా వాళ్ళు చాలా పరిశోధన చేసి అలాగే ఈ యొక్క లైన్ స్ట్రక్చర్ని తెలుసుకున్నారు. మీకు అది చూపిస్తాను చూడండి. ఇలా ఈ లైన్ స్ట్రక్చర్ని తెలుసుకున్నారనమాట. ప్రతి ఒక్క ఆర్గాన్ లైన్ స్ట్రక్చర్ ఇది. ఓకే, ఇది ఇందులో ఒక్క ఆర్గాను అంటే మన చెయ్యి కావచ్చు, కాలు కావచ్చు, ఏది తీసేసినా కూడా ఈ లైన్ స్ట్రక్చర్ అనేది పోదట. ఇది వాళ్ళు తెలుసు.